ఏమైంది లోకేష్ అన్న? మనందరి ఫేవరెట్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు అయితే చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు. ఈయన లాస్ట్ మూవీ కూలీ ఫ్లాప్ అవడంతో ఈయన ఆల్రెడీ రాసి పెట్టుకున్న ప్రతి ఒక్క మూవీ అన్ని హోల్లో పడిపోయాయి. యాక్చువల్లీ కూలీ మూవీ తర్వాత ఖైదీ 2 సినిమా రావాలి, బట్ అది ఆగిపోయింది. అండ్ అలానే రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కమల్ హాసన్ గారి ప్రొడక్షన్ లో ఒక మూవీ రావాలి, అది కూడా ఆగిపోయింది. అండ్ అలానే తర్వాత అజిత్ గారితో ఒక సినిమా తీయాలని చెప్పారు, అది కూడా ఆగిపోయింది. అండ్ అలానే కొన్ని డేస్ బ్యాక్ నేను మన న్యూస్ లో కూడా కవర్ చేశాను, లోకేష్ కనకరాజ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుందని, అది కూడా అటే వెళ్ళిపోయింది. అండ్ రీసెంట్ క్వశ్చన్ అప్డేట్ ఏంటంటే లోకేష్ గారు అల్లు అర్జున్ గారికి ఒక స్టోరీ నరేట్ చేశారంట. సో అది కూడా ప్రెసెంట్ హోల్డ్ లోనే ఉంది. సో ఏం ఫైనల్ డెసిషన్ అవ్వలేదు. ఇది ఇండస్ట్రీలో బజ్ మాత్రమే, సో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకో బజ్ ఏంటంటే నాగ చైతన్య గారు అండ్ లోకేష్ కనకరాజ్ గారు అంట. సో ఈయన ఒక్క మూవీ ఫ్లాప్ అవడంతో ఈయన చాలా మూవీస్ అన్ని హోల్డ్ లో పడిపోయాయి. ఏ ప్రొడ్యూసర్ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గారితో మూవీ తీయడానికి రెడీగా లేనట్టున్నారు. సో లోకేష్ కనకరాజ్ గారు గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా, ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఒకవేళ లోకేష్ కనకరాజ్ గారు మన టాలీవుడ్ లో మూవీ తీస్తే అది ఏ హీరోతో తీస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైబన్ బ్రోస్.